వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులో టీడీపీ గెలవబోతోందన్న చంద్రబాబు. లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తున్న కాంగ్రెస్. 10 మందితో జాబితా రెడీ. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుంది. తెలంగాణలో కూడా మెజారిటీ సీట్లు సాధిస్తామన్న కిషన్ రెడ్డి. తాడిపత్రిలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. రిపోర్టులో మరోసారి క్రిష్ పేరు ప్రస్తావన. ఇజ్రాయెల్లో గాజా దాడితో గాజాలో ఆకలి కేకలు. ఆదుకునేందుకు ముందుకొచ్చిన అమెరికా. ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రాష్ట్రంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అధికారమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార వైసీపీ అయితే ఏపీలో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. గెలుపే లక్ష్యంగా అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టోపై సమీక్షించారు సీఎం జగన్. సూపర్ 6 పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు దీటుగా వైసీపీ కొత్త మేనిఫెస్టోను రూపొందించేలో పనిలో నిమగ్నమయ్యారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి లబ్ధి చేకూరేలా కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ప్రధానంగా వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే పింఛన్లు మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 వరకు పెంచాలని భావిస్తున్నారు. వైసీపీ కొత్త మేనిఫెస్టోలో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాను 15,000 నుంచి 25,000కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆరోగ్యశ్రీ పరిధిని 20 లక్షలకు పెంచే అవకాశం కనిపిస్తోంది. అమ్మఒడి 15,000 నుంచి 20,000కు, అలాగే వైఎస్ఆర్ చేయూత కింద 18,500 నుంచి 20,000కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయల దాకా పెంచుతున్నట్లు సమాచారం. దీంతో పాటు కొత్త హామీలలో 2 లక్షల దాకా రైతులకు రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీలు ఈసారి అత్యంత కీలకం కాబోతున్నాయని అంటున్నారు.
ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈసారి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పేదలకు 20 లక్షల ఇల్లు, విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలు కొత్త మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది. ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రాష్ట్రంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అధికారమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార వైసీపీ అయితే ఏపీలో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. గెలుపే లక్ష్యంగా అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టోపై సమీక్షించారు సీఎం జగన్. సూపర్ 6 పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు దీటుగా వైసీపీ కొత్త మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది? అలాగే అందులో ప్రజలను ఆకర్షించడానికి ఎలాంటి పథకాలను చేర్చబోతున్నారు? అదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తూ ఉన్నారు. గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలోని 99% పైగా హామీలను అమలు చేశారు. సో మళ్ళీ 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన పైన పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తూ ఉన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసినటువంటి నేపథ్యంలో ఆ హామీలను కొనసాగిస్తూనే వాటికంటే మెరుగైన పథకాలు ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా విద్యార్థులు, రైతులకు మేలు చేసే దిశగా ఈ మేనిఫెస్టో ఉండే అవకాశం మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అయితే గతంలో చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ హామీలను ఎన్నికల తర్వాత మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్ లాగా భావిస్తున్నామని చెప్పారు. అందుకు అనుగుణంగానే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేశారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను కొనసాగింపుగా మరిన్ని ఆకర్షణీయమైన పథకాలను రూపొందించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు మేలు చేసే దిశగా ఈ మేనిఫెస్టోలో వారికి ప్రియారిటీ ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది కూడా ఈ 4 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశానికి సంబంధించి కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే అమ్మఒడి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వాటిని 20,000కు పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా వారికి మరింత మేలు చేసే దిశగా ఈ మేనిఫెస్టోలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా పెంపు, లేదంటే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, వచ్చే 5 ఏళ్లకు సంబంధించి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటిని కూడా అంచనా వేసుకొని రైతులకు ఈ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విద్యార్థులకు ఇప్పటికే ల్యాప్టాప్లు అందించే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఎన్నికల తర్వాత మరింతగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థినులకు మేలు చేసే దిశగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ అంశానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ వచ్చే ఎన్నికల తరువాత ఏవైతే అమలు చేయగలమని వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ ఉన్నారో అలాంటి హామీలను మాత్రమే ఇవ్వాలి అని ఇప్పటికే జగన్ భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ఎన్నికల కోసం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని మర్చిపోతే ప్రజల్లో చులకన అవుతామనే ఉద్దేశంతో కేవలం చేయగలిగినటువంటివి సాధ్యమైనటువంటి హామీలు మాత్రమే ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. ప్రధానంగా
ఇప్పుడు ఏదైతే మహిళలకు కానీ లేదంటే వృద్ధులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారో ఆ పెన్షన్లు కూడా 5,000 వరకు పెంచుకుంటూ వెళ్లే ఆలోచనకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా రైతులకి, అదేవిధంగా ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మేలు చేసే దిశగానే మేనిఫెస్టో ఉంటుందని మాత్రం వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సబిత. రైట్, థ్యాంక్ యూ రమేష్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పెన్నా నదిలో మున్సిపాలిటీకి సరఫరా చేసే త్రాగునీటి పైపుల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. త్రాగునీటి పైప్లైన్ రిపేర్ తామే చేస్తున్నామంటూ పెన్నా నది వద్దకు వచ్చాయి ఇరు వర్గాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వర్గీయులు, హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. జై జేసీ అంటూ టీడీపీ వర్గీయులు, జై కేతిరెడ్డి అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన డీఎస్పీ రంగయ్య ఇరు వర్గాలకు నచ్చజెప్పి పెన్నా నది నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పెన్నా నదిలో మున్సిపాలిటీకి సరఫరా చేసే త్రాగునీటి పైపుల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. త్రాగునీటి పైప్లైన్ రిపేర్ తామే చేస్తున్నామంటూ పెన్నా నది వద్దకు వచ్చాయి ఇరు వర్గాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వర్గీయులు, హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. జై జేసీ అంటూ టీడీపీ వర్గీయులు, జై కేతిరెడ్డి అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన డీఎస్పీ రంగయ్య ఇరు వర్గాలకు నచ్చజెప్పి పెన్నా నది నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. మా మున్సిపల్ ఆఫీసులో ప్రతి ఒక్క వ్యక్తి ఒక షాడో ఎమ్మెల్యేతో వాడు ఆఫ్టర్ ఆల్ ఎన్ఎంఆర్ మొత్తం ఇచ్చేసినారు. ఈరోజు అందుకే నేను శుద్ధి చేసినారు మా వాళ్ళు. నేను లేకపోయినా ఎవరికి భయపడాం, మొదలు పెడతాం అభివృద్ధి. స్లోగన్ కేవలం తెలుగులో అభివృద్ధి. అప్పుడు సేవన్యం, ఈ పొద్దు అభివృద్ధి పదంలో పోతాం 100%. అసలు ఈ మోటార్లు కొన్నప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపడి ఒక మున్సిపాలిటీ ఉంటుందని చెప్పి ట్రాన్స్పోర్ట్ 40,000 ఇచ్చేసి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. వైసీపీ టికెట్ దక్కని నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం సైతం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 5న ఆయన టీడీపీలో చేరనున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు అనుచర వర్గం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలూరు, గుంతకల్లు టీడీపీ నేతలు గుమ్మనూరు చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా ఆలూరు నుంచి తిరిగి పోటీ చేసేందుకు వైసీపీ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేందుకు నిరాకరించడంతో టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలూరు నియోజకవర్గం నుంచి తాను సూచించిన వ్యక్తులను కాకుండా అస్పరి జెడ్పీటీసీ విరూపాక్షికి వైసీపీ పార్టీ ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు పదవులకు రాజీనామా చేశారు. పవన్ కు హరిరామ జోగయ్య రాస్తున్న లేఖలపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. కొడుకే హరిరామ జోగయ్య మాట వినడం లేదు, మిగతా వారు ఎందుకు వింటారని ఆయన ప్రశ్నించారు. పవన్ ను మంత్రులు విమర్శిస్తే ఎందుకు రాయలేదన్నారు. పవర్ షేరింగ్ పై పవన్ కు లేఖలు రాసే హరిరామ జోగయ్య కాపులకు 40 సీట్లు అధికార భాగస్వామ్యంపై సీఎం జగన్ కు హరిరామ జోగయ్య లేఖ రాయాలన్నారు కిరణ్ రాయల్. పెద్దలు మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు, లేఖల వీరుడు అని పేరు. ఆయన వయసు 80 దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. లేఖలు మాత్రం రాస్తూ అందరికి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో చెప్పి అనుమానంగా ఉంది. మనం చూసుంటాం హరిరామ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి 60 సీట్లు తీసుకో, 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో అంటాడు. అంటే నాకు మాకు ఒకసారి అనుమానం ఏమేస్తుందంటే ఈ కష్టపడి ఆయన ఈ పుత్తులు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటలు బట్టి. అంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్ర గడ్డ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో 30 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు రాజకీయ నాయకులు మంత్రులు అయ్యారు. అప్పుడు కాపుల్లో ఉన్న అంత ఐక్యత లేదు, అంత మెచ్యూర్ లేదు. అప్పుడు ఏదో మీరేదో చెప్తే నమ్మేసేవాళ్ళు. హరిరామ జోగయ్య, ముద్రగడ్డ గారు గొప్పోళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళే మన కాపు నాయకులేమో, వీళ్ళే మన దేవుళ్ళు ఏమనుకున్నారు. కానీ ఈరోజు కాపులు అమాయకులేం కాదే, మేము మెచ్యూర్ అయ్యాం. కాపు యువత కాపులు మెచ్యూర్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు, ఎవరు మన కోసం పోరాడుతున్నాడు, ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేఫ్లో ఉంచిన పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగ్లో పేలుడు జరిగింది. బెంగళూరు పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత అనుమానితుడు బ్యాగ్ని మోస్తున్న మొదటి చిత్రం బయటపడింది. ఓ వ్యక్తి చేతిలో క్యాప్, మాస్క్, ఐఈడీతో కూడిన బ్యాగ్తో కేఫ్లోకి ప్రవేశించడం, ఆపై దానిని అక్కడే వదిలేయడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ కేఫ్లలో ఒకటి. నిందితుడు పేలుడుకు ముందు బ్యాగ్ను కేఫ్లో ఉంచి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అనుమాతుడితో కనిపించిన వ్యక్తిని కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యక్తి బెంగళూరు నివాసి. ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం అతడిని విచారించే పనిలో నిమగ్నమయ్యింది. పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడు ముఖానికి మాస్క్తో కప్పుకున్నట్లు సీసీటీవీ వీడియోలో కనిపిస్తోంది. స్పెట్స్, టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతను కేఫ్ లోపల ఇడ్లీని తీసుకువెళ్తున్నట్లు కూడా కనిపిస్తోంది. రామేశ్వరం కేఫ్లో నిన్న మధ్యాహ్నం 12:50 నుంచి 1 గంట మధ్య పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా కేఫ్లో ఉన్న 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి.
బెంగళూరులోని హోటల్ రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్లో నగర పోలీసులు హై అలర్ట్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తదితర పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు మాల్స్లో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహిళల విజయంపై శక్తివంతమైన సందేశంతో కూడిన అర్బన్ కంపెనీ ప్రకటనపై టెన్నిస్ స్టార్ సానియా మిర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. కంపెనీ ప్రకటన దాదాపు 4 నిమిషాల పాటు ఒక బ్యూటిషియన్ కథపై ఆధారపడి ఉంటుంది. ఆ యాడ్పై భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఉద్విగ్నంగా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్న విషయమై మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సానియా అన్నారు. స్త్రీ పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండడంపై విచారం వ్యక్తం చేశారు సానియా మిర్జా. "2005లో WTA టైటిల్ గెలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచానన్నారు. డబుల్స్లో ప్రపంచ నంబర్ 1గా ఉన్నప్పుడు తాను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారన్నారు. 6 గ్రాండ్ స్లామ్లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదని, ఈ కెరీర్లో తనకు ఎంతో మంది మద్దతు ఇచ్చారన్నారు. కానీ ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదన్నారు. ఈ యాడ్ చూసిన తర్వాత తన మదిలో ఎన్నో భావాలు మెదిలాయన్నారు. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడటం కష్టమేనని తెలుసన్నారు. కానీ ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ అది ఎప్పటికీ జరిగేనో అని పోస్టులో వివరించారు. సానియా మిర్జా భారత టెన్నిస్ మహిళల డబుల్స్లో నంబర్ 1 ర్యాంకు పొందిన క్రీడాకారిణిగా పేరొందిన విషయం తథితమే. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునే వరకు ఉమెన్స్ టెన్నింగ్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నంబర్ 1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సానియా కెరీర్ మొదటి నుండే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.